Hi students, in this video I am explaining about third law of thermodynamics. I am going to explain this. First of all, I was discuss about some of the limitations of Nernst heat theorem. These are some of the limitations of Nernst heat theorem. Generally, మీకు Nernst heat theorem ఆల్రెడీ ఐడియా ఉంది కదమ్మా. డెల్టా సిపి at limit t tends to 0 condition, that is limit t tends to 0 delta cp is equals to 0 or limit t tends to 0 delta s is equals to 0. సో దానిలో ఉన్న లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ వచ్చింది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మనం ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి రావడానికి నెర్నస్ట్ హీట్ థియరం అనేది ఒక కంజంక్షన్లా యూజ్ అయిందని కూడా చెప్పొచ్చు. సో దీనిలో లిమిటేషన్స్ ఏం చెప్పొచ్చు అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. నెర్నస్ట్ హీట్ థియరం ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ సాలిడ్స్ అంటే దాని అర్థం నెర్నస్ట్ హీట్ థియరం నాట్ అప్లికేబుల్ ఫర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్కి ఎందుకు అప్లికేబుల్ అవ్వట్లేదు అంటే దెర్ ఎగ్జిస్ట్ నో గ్యాస్ అట్ అబ్జల్యూట్ జీరో. మనకి జనరల్గా ఈ నెర్నస్ట్ హీట్ థియరం కండిషన్ ఏంటి, అబ్జల్యూట్ జీరో దగ్గర మనకి ఒక సాలిడ్ ఎగ్జిస్ట్ అయితే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ సాలిడ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ సాలిడ్ కండిషన్స్ మనం ఎలా చెప్తాం, ఎట్ అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ని అది ఒబే చేస్తే కనుక ఎట్ దట్ కండిషన్ లిమిట్ టీ టెన్స్ టు 0 డెల్టా సిపి అలానే డెల్టా ఎస్ అనేవి 0 అవుతాయి. ఓకే, కానీ మనకి అబ్జల్యూట్ జీరో దగ్గర దెర్ ఈజ్ నో గ్యాస్ ఎగ్జిస్ట్. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, నెర్నస్ట్ హీట్ థియరం నాట్ అప్లికేబుల్ ఫర్ గ్యాసెస్. అలానే మనం లిక్విడ్స్ చూసినా లిక్విడ్స్ కూడా అలానే ఉంటాయి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఆఫ్ నెర్నస్ట్ హీట్ థియరం. అలా కాకుండా సెకండ్ లిమిటేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇఫ్ ఎ సబ్స్టెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ 2 separate స్టేట్, దట్ ఈజ్ వన్ ఈజ్ క్రిస్టలిన్ స్టేట్, సెకండ్ వన్ ఈజ్ సూపర్ కూల్ స్టేట్. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ 2 స్టేట్స్ ఎగ్జిబిట్ చేసింది అంటే 2 స్టేట్స్ ఎలా ఉంటాయి, ఈక్విలిబ్రియంలో ఉంటాయి. వన్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ అదర్, దట్ ఈజ్ క్రిస్టలిన్ ఫామ్. crystalline state is equilibrium with supercooled state. So conversion of crystalline to supercooled or supercooled to crystalline. సో అక్కడ ఏమవుతుంది, ఎంట్రోపీ చేంజ్ అనేది అబ్జల్యూట్ జీరో దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎంట్రోపీ ఎగ్జిస్ట్ యాజ్ అబ్జల్యూట్ జీరో. కానీ ఎక్స్పెరిమెంటల్గా మనం ఈ కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఇన్ ది కన్వర్షన్ ఆఫ్ క్రిస్టలిన్ టు సూపర్ కూల్డ్ ఆర్ సూపర్ కూల్డ్ టు క్రిస్టలిన్, మనం ఆ కండిషన్ ఎక్స్పెరిమెంటల్గా అబ్జర్వ్ చేస్తే entropy of supercooled liquid was greater than that of crystalline state, okay, at extremely low temperature. జనరల్గా మనం నెర్నస్ట్ హీట్ థియరం ప్రకారం ఏం చెప్పుకున్నాం, లిమిట్ టీ టెన్స్ టు 0 డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్రిస్టలిన్ నుంచి సూపర్ కూల్డ్కి చేంజ్ అయినా సూపర్ కూల్డ్ నుంచి క్రిస్టలిన్కి చేంజ్ అయినా మనకి సపోజ్ క్రిస్టలిన్ టు సూపర్ కూల్డ్ తీసుకున్నాం అనుకోండమ్మా, సపోజ్ ఫస్ట్ క్రిస్టలిన్ ఏమవుతుంది, రియాక్టెంట్స్ యొక్క ఎంట్రోపీ, అలానే సూపర్ కూల్డ్ ప్రొడక్ట్స్ యొక్క ఎంట్రోపీ. మనం చేంజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా ఎస్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎస్. ఓకే, సో ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఆ కేసుకి వచ్చేసరికి మనకి డెల్టా ఎస్ ఏమవుతుంది, నెర్నస్ట్ హీట్ థియరం ప్రకారం 0 రావాలి. కానీ ఎక్స్పెరిమెంటల్గా ఏమవుతుంది, ఇది ఆ కేసులో 2 0 అవుతాం. సో ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర మనకి ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్స్, ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్, ఎందుకంటే ఒకటి క్రిస్టలిన్ ఫామ్ ఇంకోటి సూపర్ కోల్డ్ ఫామ్. సో రెండింటి యొక్క ఎంట్రోపీ ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర మనకి 0 అవుతుంది. ఆ ఈక్విలిబ్రియం కండిషన్ ఎప్పుడు వస్తుంది, అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర. సో నెర్నస్ట్ హీట్ థియరం ప్రకారం అయితే కనుక మనకి ఆ రెండింటి యొక్క ఎంట్రోపీ 0గా ఈక్వల్గా ఉంటుంది. సో డెల్టా ఎస్ 0 అవుతుంది. కానీ ఎక్స్పెరిమెంటల్గా ఏమవుతుంది, ఎంట్రోపీ ఆఫ్ సూపర్ కూల్ లిక్విడ్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ క్రిస్టలిన్ స్టేట్. సో మనం చూసిన నెర్నస్ట్ హీట్ థియరం అనేది ప్రాక్టికల్గా అప్లై చేస్తే అది మనకి కరెక్ట్ రిజల్ట్ని ఇవ్వట్లేదు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఆఫ్ నెర్నస్ట్ హీట్ థియరం అని చెప్పొచ్చు. ఓకే, టు ఓవర్కమ్ సచ్ లిమిటేషన్స్ నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే వాటిని ప్రపోజ్ చేశారు. సో ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేవి ఎలా చెప్పచ్చు అంటే ఇట్ డీల్స్ విత్ ది ఎంట్రోపీ ఆఫ్ ది ప్యూర్ క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్ ఎట్ ది అబ్జల్యూట్ జీరో ఆఫ్ టెంపరేచర్.
మనకి ఈ నన్నెస్ట్ హీట్ థియరంలో వచ్చే చిన్న చిన్న మోడిఫికేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంతేగాని దాన్ని ఏం చేంజ్ చేయాల. ఓకే, సో ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నెంబర్ ఆఫ్ వేస్లో డిఫైన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ప్లాంక్ స్టేట్మెంట్. సో ప్లాంక్స్ అనే సైంటిస్ట్ ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మనం దీన్ని ప్లాంక్ స్టేట్మెంట్ అని చెప్తాం. ద నన్నెస్ట్ హీట్ థియరం ఫార్మ్స్ ది బేసిస్ ఆఫ్ న్యూ లా. సో నన్నెస్ట్ హీట్ థియరం నుంచే వచ్చింది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దానిలో ఉండే లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ. సో ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనం ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ నన్నెస్ట్ హీట్ థియరం దట్ ఈస్ లిమిట్ T tends to 0 డెల్టా Cp. ఓకే, డెల్టా Cp అంటే ఏంటి? హీట్ కెపాసిటీ, చేంజ్ ఇన్ హీట్ కెపాసిటీ. సో హీట్ కెపాసిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ హీట్ కెపాసిటీ ఆఫ్ రియాక్టెన్స్. సో లిమిట్ T tends to 0 Cp ప్రొడక్ట్స్ మైనస్ Cp రియాక్టెన్స్. ఓకే, ఈ కండిషన్ ఈ నన్నెస్ట్ హీట్ థియరం ద్వారా ఏం చెప్తాం? లిమిట్ T tends to 0 డెల్టా Cp is equals to 0. దిస్ ఈజ్ ఈక్వేటెడ్ as 1. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ delta Cp decreases very rapidly to 0 as the absolute zero temperature is approached. సో absolute zero temperature వచ్చేసరికి మనకి ఈ delta Cp వాల్యూ 0 అవుతుంది. It therefore implies that heat capacity of products and reactant becomes identical at absolute zero. మనం delta S that is entropy of products and entropy of reactants ఎలా 0 అవుతాయని చెప్పుకున్నామో హీట్ కెపాసిటీస్ కూడా 0 అకార్డింగ్ టు నన్నెస్ట్ హీట్ థియరం. సో hence extended form of నన్నెస్ట్ హీట్ థియరం మే బి పుట్ యాజ్ ఫాలోస్. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన డెఫినేషన్ అయితే నన్నెస్ట్ హీట్ థియరం ఇదే, కానీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తే దాన్ని ఎలా చెప్పొచ్చు? డెల్టా ఎస్ కూడా 0 అవుతుందని చెప్తాం. ఎట్ వాట్ కండిషన్? టెంపరేచర్ 0 అయినప్పుడు. సో లిమిట్ T tends to 0 డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఆల్సో ఇంప్లైస్ నన్నెస్ట్ హీట్ థియరం. సో ఫర్దర్గా మనం దీన్ని యూస్ చేస్తే కనుక దాన్ని ఎలా రాసుకోవచ్చు? డెల్టా ఎస్ అంటే మనం ఏం తీసుకోవచ్చు దాని ప్లేస్లో? ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్. సో లిమిట్ T tends to 0 ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్స్ టు 0 అకార్డింగ్ టు నన్నెస్ట్ హీట్ థియరం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఆల్ ది సబ్స్టెన్సెస్ ఇన్ సాలిడ్ స్టేట్ మస్ట్ హ్యావ్ సేమ్ ఎంట్రోపీ. ఓకే, అట్ ది అబ్జల్యూట్ జీరో ఆఫ్ టెంపరేచర్. సో మనం ఏదైనా సబ్స్టెన్స్ని తీసుకుంటే కనుక ఆ సబ్స్టెన్స్ అంటే ఏంటి? క్రిస్టలైన్ ఫామ్లో ఉన్న సబ్స్టెన్స్, సాలిడ్ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్ని తీసుకుంటే కనుక సాలిడ్ అనేది మనకి కన్వర్ట్ అవ్వదు ఇంకా లిక్విడ్ కింద కానీ గ్యాస్ కింద కానీ. అలాంటి సబ్స్టెన్స్ని తీసుకున్నప్పుడు మనకి సేమ్ ఎంట్రోపీని ఎగ్జిబిట్ చేస్తుంది. సేమ్ ఎంట్రోపీని ఎగ్జిబిట్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రొడక్ట్స్ ఎంట్రోపీ, రియాక్టెన్స్ ఎంట్రోపీ సేమ్ అవుతుంది. ఆ కండిషన్లో మనకి లిమిట్ T tends to 0 డెల్టా ఎస్ అనేది 0 అవుతుంది. సో ఆ స్టేట్మెంట్ని యూస్ చేసి ఈ కండిషన్ యూస్ చేసి ప్లాంక్ అనే సైంటిస్ట్ ఏమని ప్రపోజ్ చేశాడంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడంటే ఎంట్రోపీ ఆఫ్ ఎవ్రీ సబ్స్టెన్స్ బికమ్స్ 0 ఇన్ ది కేస్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్లీ క్రిస్టలైన్ సాలిడ్ ఎట్ ది అబ్జల్యూట్ జీరో ఆఫ్ టెంపరేచర్. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఏదైనా సబ్స్టెన్స్ని తీసుకుంటే కనుక ఆ సబ్స్టెన్స్ యొక్క ఎంట్రోపీ ఎప్పుడు కూడా 0 అవుతుంది. అది కన్ఫామ్గా క్రిస్టలైన్ సాలిడ్ స్టేట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే 0 అవుతుంది. ఓకే, ఎప్పుడు అంటే క్రిస్టలైన్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే 0 అవుతుంది. కండిషన్ వచ్చేసరికి టెంపరేచర్ కండిషన్ ఎట్ అబ్జల్యూట్ జీరో ఆఫ్ టెంపరేచర్. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Every substance entropy becomes 0 in the case of a perfectly crystalline solid at the absolute zero of temperature. సో దాన్ని ఇంకా ఎలా ఇండికేట్ చేయొచ్చు? ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఎంట్రోపీ గురించి మాట్లాడట్లా, ఎంట్రోపీ గురించి మాట్లాడుతున్నాం. సో లిమిట్ T tends to 0 S equals to 0. దిస్ ఇండికేట్స్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ I'm going to explain the applications of third law of thermodynamics. Generally, this third law of thermodynamics is used for calculating the absolute entropies of solids, liquids, gases at different temperatures, and the entropy changes of a chemical reactions takes place in other processes. First of all, we consider determination of absolute entropy of solids. In this case, the third law has been found to be
useful in calculating the absolute entropies of pure substances of different temperatures. Okay, we know that ds equals to Cp into dt by dt. This equation comes from ds equals to dq by t. This is entropy definition. Next, divide dou t on both sides, we get ds by dou t at constant pressure is equals to dq by dou t at constant pressure into 1 by t. Okay, we divide dou t on both sides, that is both left hand side and right hand side. డో టీతో డివైడ్ చేస్తే రెండిట్లోనూ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎంట్రోపీ డెఫినేషన్. ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ డిక్యూ బై టీ అని చెప్తాం కదా స్టార్టింగ్లోనే, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఇంట్రడక్షన్లోనే చెప్పాం. సో దాన్ని యూస్ చేసుకుని బోత్ సైడ్స్ డో టీతో మనకి డివైడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వీ గెట్, ఇక్కడ చూడండి, డిఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. జనరల్గా dq బై డో టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే మనకి హీట్ కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది, దట్ ఈజ్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈక్వల్స్ టు సిపి, జనరల్ ఈక్వేషన్. ఆ సిపిని మనం ఈ ఈక్వేషన్లో రిప్లేస్ చేసామనుకోండి, డిఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ 1 by t. ఓకే, సో ఇటు సైడ్ ఉన్న dt ఇటు సైడ్ వెళ్తే ds ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ dt బై t. సో ఫైనల్గా మనకి ds ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ dt బై t అని చెప్తాం. సో దీని నుంచి మీకు ఆల్రెడీ dt బై t అంటే ఏం రాసుకోవచ్చు తెలుసు కదమ్మా. మీకు ఆల్రెడీ కెమికల్ కైనెటిక్స్లో కానీ థర్మోడైనమిక్స్లో కానీ ప్రీవియస్ సెమిస్టర్లో చాలాసార్లు డిస్కస్ చేసాం మనం ఇది ఎలా వచ్చిందో. సో ఇలా కూడా వస్తుంది, 1 by t ఇంటూ dt, మనం dln t అని రాస్తాం. సో దీన్ని అలా రిప్లేస్ చేస్తే కనుక వీ గెట్ ds ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ dln t. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సపోజ్ we apply integration to above equation between the limits, I mean temperature limits వచ్చేసరికి we consider 0 to t Kelvin, 0 to t Kelvin అని తీసుకుంటే కనుక ఇక్కడ మీరు కెల్విన్ యూనిట్స్లోనే తీసుకోవాలి టెంపరేచర్, ఎందుకంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ అంటున్నాం. అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ మీన్స్ వీ మస్ట్ అండ్ షుడ్ యూస్ కెల్విన్ యూనిట్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మనకి డిఎస్ అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ అలానే డిఫరెన్సియేషన్ రెండు క్యాన్సిల్ అయ్యి మీరు లిమిట్స్ అప్లై చేస్తే కనుక లిమిట్స్ కూడా ఏంటి 0 అండ్ t, ఆ రెండు లిమిట్స్ యూస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఎంట్రోపీ అట్ టెంపరేచర్ t మైనస్ ఎంట్రోపీ అట్ 0, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to t సిపి dln t. ఓకే, ప్లస్ మనం ఇంటిగ్రేషన్ చేసాం కనుక ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ దట్ ఈస్ t0 అని తీసుకున్నాం. నెక్స్ట్ మనం సపోజ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్ కండిషన్ తీసుకుంటే కనుక అట్ అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర మనకి ఎంట్రోపీ 0, దట్ ఈస్ t0 0 అయితే కనుక ఐ మీన్ టెంపరేచర్ 0 అయితే కనుక ఎంట్రోపీ 0, s0 0. అట్ t ఈక్వల్స్ టు 0 మీన్స్ అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ అని. ఈ కండిషన్ని మనం ఈక్వేషన్ 2లో రిప్లేస్ చేస్తే ఏమొస్తుందమ్మా? s0 ఈక్వల్స్ టు 0 అలానే t0 ఈక్వల్స్ టు 0. సో ఫైనల్లీ వీ గెట్ st ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t సిపి dln t. ఓకే, వేర్ st ఈజ్ అబ్జల్యూట్ ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్. ఓకే, ఇక్కడ st అంటే అబ్జల్యూట్ ఎంట్రోపీ ఆఫ్ ఏ సాలిడ్ అట్ టెంపరేచర్ t. అదే జీరో టెంపరేచర్ అయితే కనుక మనం s0తో ఇండికేట్ చేసాం. ఆ s0 అనేది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్ కండిషన్ యూస్ చేస్తే 0 అవుతుంది. సో ఇక్కడ మనం st గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే s0 0. ఇప్పుడు మనకి ఈ ఎంట్రోపీ ఆఫ్ అబ్జల్యూట్ ఎంట్రోపీ ఆఫ్ ద సాలిడ్ అట్ టెంపరేచర్ t కావాలంటే ఇంటిగ్రల్ వాల్యూ తెలియాలి. సో టు గెట్ దట్ ఇంటిగ్రల్ వాల్యూ
we plot a graph between Cp by T against T. మనం y యాక్సిస్ మీద x యాక్సిస్ మీద ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోవచ్చు. ఆర్ సిపి అగైనెస్ట్ టీ. ఓకే, సిపిని వై యాక్సిస్ మీద, టీని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవచ్చు, లేకపోతే సిపి అగైనెస్ట్ ఎల్ అండ్ టీ. ఈ మూడు కేసెస్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి బై టీ వై యాక్సిస్ మీద తీసుకోవచ్చు, అలానే టీని ఎక్స్ యాక్సిస్ మీద, లేకపోతే సిపిని వై యాక్సిస్ మీద అండ్ టీని ఎక్స్ యాక్సిస్ మీద. ఇదొక గ్రాఫ్. మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో మీరు ఏ గ్రాఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏ గ్రాఫ్ యూస్ చేసినా వీ గెట్ ఏ కర్వ్. ఓకే, వీ గెట్ ఏ కర్వ్డ్ ఏరియా. ఈ కర్వ్డ్ ఏరియా అనేది మనకి ఇంటిగ్రల్ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూని మనం గ్రాఫ్ నుంచి దీనిలో రిప్లేస్ చేస్తే వీ గెట్ ఎస్టీ టు ఎనీ డిజైర్డ్ టెంపరేచర్. సో ఫైనల్లీ we determine absolute entropy of the solids, okay, from third law of thermodynamics. Thank you.